ఇప్పుడు ఎలా? యమధర్మరాజా నన్ను క్షమించు. యమహో యమ్మ, యమహో యమ్మ, యమహో యమ్మ. మూర్ఖ, మమ్మల్ని చీటింగ్ చేస్తున్నావా? ఏమిరా మానవ, భూమి మీద ల్యాండ్ అయ్యావో లేదో అప్పుడే మమ్మల్ని తలచితివి. ఎక్కడున్నావు యమధర్మరాజా? నా ఏడ కనబట్టలేదటి. ఎక్కడబ్బా? అదేటి నేను పిలవగానే మీరు ప్రత్యక్షం అవ్వాలి కదా, ఇలా సెట్ సాట్ నుంచి వస్తున్నారటి. బట్టలు మార్చుకోవద్దు. ఏంటి? అదే మేఘాల్లోంచి వచ్చేటప్పుడు దుస్తులు చెదురులు కదా, దాన్ని సరి చేసుకొని వచ్చుచుంటున్నాయి. ఇప్పుడు నేను రావడం ముఖ్యమా లేక ఎలా వచ్చాననేది ముఖ్యమా? కాదు కాదు, మీరు రావడమే ముఖ్యం నాకు. సరే సరే, ఎందులోకి పిలిచినావు? యమధర్మరాజా, ఘోరం జరిగిపోయింది. ఏమో ఘోరం? మీరెవరినైతే కల్పనని ఇక్కడికి పంపించారో వాళ్ళిద్దరు చచ్చిపోయారు యమధర్మరాజా. అయ్యో, చచ్చిపోయినారా? అదే ఎట్టగబ్బా? విషం తాగేశారు స్వామి. మా అత్తకి స్వర్గానికి వెళ్ళడానికి ఛాన్సే లేకుండా చేశారు. అటునా? బయలుదేరు. ఎక్కడికే? ఎక్కడికి ఎట్లా మూర్ఖ? నేను పంపినదే వారిని కలుపుటకు. వారే పోయాక ఇక నీకే పని ఇక్కడ. పైకి పద. నీ అత్తకు నీకు యమపురి స్పెషల్ శిక్షలు వేయించదా? అదేంటి స్వామి, మీరేదో సాయం చేస్తారని పైనుంచి ఇక్కడికి పిలిస్తే మీరు నన్ను తీసిపోతారంటారటి. ఏదో నా దేవి కోరిందని నిన్ను భూలోకములకు పంపితిని. వచ్చిన వాడు వచ్చిన పని మరిచి ఏం చేసిదిరా? నేనేం చేశాను? ఏం చేసావో గుర్తు చేసుకో.